ఈ విషయం మన మధ్యనే ఉండాలి, లేదంటే గౌతమ్ ప్రాణం పోతుంది. ఇప్పుడు వద్దండి, తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ఎందుకండి? ఇప్పుడు చూస్తే ఏమవుతుంది? ప్లీజ్ అండి, ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం. పాపం తనకి ఇంద్ర గుర్తుకొస్తున్నాడేమో. బాక్స్ ఓపెన్ చేస్తే వాడి జ్ఞాపకాలు తనని చుట్టుముడతాయని. సర్లే, తనకు కాస్త టైం ఇద్దాం. సరేనండి. వద్దని చెప్పాను. ఒకవేళ నేను లేనప్పుడు చూస్తారేమో. చూస్తే అంతా తెలిసిపోతుంది. ఏంటండి ఆలోచిస్తున్నారు? అది బుల్లబ్బాయి వాళ్ళు తప్పించుకొని నాకు బదులుగా అవంతిక గారిని కిడ్నాప్ చేశారు కదండి. వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిందని ఇంటికొచ్చి మీ నాన్నగారికి ఇంద్రగారి గురించి చెప్తారేమోనని. మీరు అలాంటి భయాలేమీ పెట్టుకోకండి. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ముందుగానే ఊహించి నేను చేయాల్సింది చేసుంచాను. ఏం చేశారు? అదంతా మీకెందుకు? మీరు మీ హెల్త్ గురించి, మీ కడుపులో ఉన్న బిడ్డ గురించి కాన్సన్ట్రేట్ చేయండి. మీకు సంబంధించి ఏ కష్టం వచ్చినా నేను అడ్డంగా నిలబడతాను. మీరు ధైర్యంగా ఉండండి. ఇదంతా నా వల్లే కదండి. నేను గనక మీ జీవితంలోకి రాకపోయి ఉంటే మీకు ఈ కష్టాలు బాధలు ఉండేవి కాదు. లేదండి, మీరు నా లైఫ్లోకి రాబట్టే నన్ను నేను తెలుసుకోగలిగాను. మీరు రాకముందు నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతికేవాడిని. నాకు లైఫ్ అంటే ఇలా ఉండాలని తెలీదు. లైఫ్లో ఒక గోల్ ఉండాలని కూడా తెలీదు. మన వాళ్ళ కోసం పడే కష్టంలో ఉన్న సంతోషం, మన అనుకున్న వాళ్ళ కోసం చేసే త్యాగంలో కలిగే తృప్తి, ఇవేమీ నాకు తెలీదండి.